కోస్తా ఆంధ్రాలో విపరీతంగా వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తీరం దాటిన వాయుగుండం జగదలపూర్కు 60 కిలోమీటర్ల దూరంలోనూ, విశాఖకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్టు తెలియజేశారు. 120 కిలోమీటర్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో దక్షిణ ఒరిస్సా, విదర్భ చేరుకొని బలహీనపడుతుందని తెలియజేశారు. దీని ప్రభావం ఆదివారం, సోమవారం కోస్తా ఆంధ్రాలో విపరీతంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ రోజు, రేపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలియజేశారు. గడిచిన 24 గంటల్లో అమరావతిలోని 26 సెంటీమీటర్ల వర్షపాతము, తెనాలిలో 18, మంగళగిరిలో 17, విజయవాడలో 17.5 సెంటీమీటర్లు. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.